ఉప్పదండి ఎమ్మెల్యే సత్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యం చేసే అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకని రవిశంకర్ ఇలా పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. రవిశంకర్ మాటలు వెనక్కు తీసుకొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ఓర్వలేక మన రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే గారు మరియు ఇతర సోషల్ మీడియా గోపాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని మరి మండల కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ, మరి ఎమ్మెల్యే గారు అవినీతి చేసిర్రని ఎమ్మెల్యే గారి గురించి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మరి రవిశంకర్ గారు మరి గతంలో వారు చేసినటువంటి అవినీతి అక్రమాలు చూసి ప్రజలు తట్టుకోలేకనే ఈ నాయకుడు మాకు అర్థం చెప్పని ప్రజలు ఓడించారు. మరి ఆయన చేసినటువంటి ఆయన కార్యకర్తలు గ్రామాన ప్రతి కుల సంఘాలలో డబ్బులు తీసుకొని మరి కార్యకర్తలు వసూలు చేసుకుపోయి మా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని చెప్పిన మాటలను ఈరోజు ప్రతి కుల సంఘం మర్చిపోకుంటుంది. ప్రతి కుల సంఘం రికార్డులలో వాళ్ళు నెల వసూలు సంఘ సభ్యులు సభ్యత్వ రుసుము వసూలు చేసే దాంట్లో రాసి ఉంటుంది. ఇంత ఖర్చు మా సంఘ భవనానికి ఇవ్వడమైంది, 50,000 ఇవ్వడమైంది, 1,00,000 ఇవ్వడమైంది అని చెప్పని మేము ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసినాం. అన్ని పార్టీలతో సమన్వయంతో ఉన్నాం. కానీ ఇంత అవినీతి ఇన్ని రకాలుగా వసూలు చేసి ఇంత అవినీతి మూట కట్టుకున్నటువంటి నాయకుడిని మరి ప్రజలు మొన్న దూరం పెట్టిరు. అయినప్పటికీ ఆయన రెచ్చిపోయి ఈరోజు మరి కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ సంగతి ఇక్కడ తెలియదు ఎవరికి కాదు. అనతి కాలంలో అక్కడ గంగాధరలో మన బూరుగుపల్లిలో పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఒక స్కూల్ నడుపుకునే మీరు ఆ స్కూల్లో మొత్తం లాస్ అయినాక ఇలా ఏ స్థాయిలో ఉన్నదో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. మరి ఇలా టీఆర్ఎస్ వాళ్ళు పక్కన ఉన్నారు అని మాట్లాడుతారు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో బాగా బాధతో ఉన్నారని చెప్తారు. అది పూర్తిగా వాస్తవానికి దూరం. పార్టీలన్నీ ఈరోజు బీఆర్ఎస్లో చేరిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే, టీడీపీ వాళ్ళే. మరి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మరి చూసి వారి నాయకత్వ పటిమను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరి దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే గారు మీకు సముచితం కాదు. ఇది మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారి గురించి ఏమాత్రం మీరు ఏం మాట్లాడినా కానీ చెప్పండి. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరని చెప్పండి. మరి గ్రామాన ఈరోజు ఎమ్మెల్యే గారు మరి గరీబోళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆర్థిక సాయం చేస్తున్నారు. మరి మీరున్న 5 ఏళ్ల కాలంలో ఎవరికైనా ఆర్థిక సాయం చేసిన ఒక్క సందర్భం చెప్పుర్రి. మీరు మొన్న ఓడిపోయిన తర్వాత 1-2 మినహా మరి ఎక్కడ కూడా మీరు రూపాయి ఇచ్చిన సందర్భం లేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారి గురించి మా మేడిపల్లి సత్యవాన గారి గురించి ఎక్కడ మీరు మాట్లాడినా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీరు ఎక్కడ కూడా మీరు నియోజకవర్గంలో కానీ మా మండలాల్లో కానీ తిరగనీయమని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.